దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును అని. చూడండి, ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులుగా ఆయన పిలుస్తున్నాడు. ఎందుకని? ఆయన స్వరూపమందు ఆయన మనల్ని చేసుకుని ఉన్నాడు కాబట్టి. ఇంకేమంటున్నాడంటే, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయమంటున్నాడు. అంటే తగ్గించుకోవడం అంటే ఈ లోక మనుషుల దగ్గరికి వెళ్ళి తగ్గించుకోమని దేవుడు సెలవించడం లేదు, కానీ దేవుని ఎదుట ఆయన మనలను తగ్గించుకోమంటున్నాడు. అంటే దేవుడు మనకంటే గొప్పవాడు కాబట్టి, ఆయన మనల్ని సృజించినాడు కాబట్టి ఆయన ఎదుట మనము తగ్గించుకునే వారిగా ఉండాలని ఇక్కడ దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఇంకా నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి ఆయన యొక్క దగ్గరికి చేరినప్పుడు మన యొక్క చెడు మార్గములను విడిచిపెట్టాలంట. చెడు మార్గాలు అంటే ఏంటి? లోకానుసారమైన జీవితము, దొంగతనాలు, వ్యభిచారాలు, తాగుబోతుతనాలు, అబద్ధ మాటలు మాట్లాడము, వ్యర్థంగా ఈ లోకములో అంటే దేవునికి విరుద్ధంగా చేసే ప్రతిది కూడా చెడు పనులే. కాబట్టి ఆ మార్గమును మనము విడిచిపెట్టే వారిగా ఉండాలని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు.